నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. మనం ప్రతిరోజు ఈ సంవత్సరం పొడవునా జరిగినటువంటి కరోనా సంఘటనలు, కార్యక్రమాలు, తర్వాత అన్లాక్ సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సహాయం తదితర విషయాలను చర్చించుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ సంవత్సరం పొడవునా జరిగినటువంటి వివిధ కార్యక్రమాలు, కరోనా విషయాలు తెలుసుకుందాం. మన విలేకరి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. జోగులాంబ గద్వాల జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ తర్వాత అన్లాక్ ప్రక్రియ ఎలా అమలు జరిగింది? కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు భారత ప్రధాని ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించారు. జనతా కర్ఫ్యూ అనంతరం లాక్డౌన్ ఏదైతే విధించారో ఇది జోగులాంబ గద్వాల జిల్లా అంతటా కూడా పూర్తిగా అమలు జరిగింది. అయితే ప్రభుత్వం ఇస్తున్న అన్లాక్ నిబంధనల సడలింపుల ఆధారంగా జిల్లాలో కరోనా వ్యాప్తి అయితే బాగా పెరిగిండే. అప్పట్లో జోగులాంబ గద్వాల జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా గుర్తించింది. దీంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ ను ఇక్కడ ప్రత్యేకాధికారిగా నియమించడంతో ఆయన ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం వల్ల కొంత ప్రజలు అవగాహన కల్పించడం వల్ల కొంత వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇప్పుడు కేసుల సంఖ్య దాదాపు తక్కువైపోయింది. అయితే ఇటీవల మనం చూసుకోవచ్చు, నవంబర్ మాసంలో 4 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇలా మొత్తంగా కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో రెడ్ జోన్ నుంచి ఒక కేసు కూడా నమోదు కాని రోజు వరకు కూడా వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా జిల్లాలో మాత్రం నవంబర్ లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అధికారులు తీసుకుంటున్న చర్యలన్నీ కూడా ఇక్కడ సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజల్లో కొంత అవగాహన కల్పిస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ విధిగా తప్పనిసరిగా ధరించేలా ఇక్కడ వీళ్ళని ఎడ్యుకేట్ చేశారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖంగా ఉంది. మరి కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే తుంగభద్ర నది పుష్కరాలు ఎలా జరిగాయి? ప్రతి 12 ఏళ్లకోసారి సంప్రదాయం ప్రకారం తుంగభద్ర నది పుష్కరాలు వస్తుంటాయి. అన్ని జీవనదులకు వచ్చిన విధంగానే తుంగభద్ర నదికి కూడా పుష్కరాలు వచ్చాయి. దీంతో అధికారులు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడ అధికారులు పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5 కోట్ల రూపాయలు ఈ పుష్కరాలకు సంబంధించి వెచ్చించింది. అయితే మొత్తంగా ఇక్కడ 12 రోజుల పాటు జరిగిన ఈ పుష్కరాలకు సంబంధించి సుమారుగా 6 లక్షల మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా తుంగభద్ర నది కేవలం జోగులాంబ గద్వాల ఒక్క జిల్లాలో మాత్రమే ఉండడం వల్ల, అది కూడా కొద్దిపాటి ప్రాంతంలో ప్రవహిస్తుండడం వల్ల అక్కడ మాత్రం అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలంతా కూడా స్వేచ్ఛగా వచ్చి వెళ్లిపోయే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఇటు మహబూబ్నగర్ నుంచి కానీ, ఇటు నాగర్ కర్నూలు నుంచి కానీ, హైదరాబాద్, నల్గొండ వైపు నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు నడిపించారు. వచ్చే యాత్రికులంతా కూడా ఇక్కడ క్షేమంగా వచ్చి తమ పుణ్యస్నానాలు ఆచరించి ఇష్టదేవాన్ని దర్శించుకొని వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అయినటువంటి ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో దసరా ఉత్సవాలు ఎలా జరిగాయి? ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి ఆ సమయంలో జోగులాంబ గద్వాల జిల్లాలో కొంత కరోనా వ్యాప్తి ఉంది. ఈ సమయంలో ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం చాలా రోజుల పాటు తర్జనభర్జనల అనంతరం ఉత్సవాలు యథావిధిగా జరపాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనల ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు. అయితే ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం. అయితే ఈ ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఇక్కడికి తరలి వస్తుంటారు. దసరా ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి రావడం వల్ల వ్యాధి కొంత ప్రబలే అవకాశం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అక్కడ పూర్తిగా నిబంధనలకు లోబడి నిర్వహించాలని అధికారులు కూడా ప్రకటించారు. దాంతో పాటు యాత్రికులు కూడా ఎవరు కూడా దసరా ఉత్సవాల సమయంలో రావద్దు, మిగిలిన సమయాల్లో కొద్దిగా రావచ్చు అనే నిబంధన కూడా కొంత విధించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు అయితేనేమి నిబంధనల కారణంగా కొంతమంది రాలేకపోయారు. ఆ తర్వాత యథావిధిగా ఉత్సవాలను అధికారులు ఇక్కడ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి వాగు, వంకలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి. నీటితో ప్రవహిస్తూ పచ్చగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లాలో ఉన్న ఏకైక సాగునీటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో సుమారుగా ఈ ఏడాది ఎప్పుడూ లేనంత వరదలు వచ్చాయి. సుమారుగా ఈ ప్రాజెక్టు ద్వారా 1000 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేసినట్లుగా అధికార వర్గాలు అయితే సమాచారం చెప్తున్నాయి. ఇప్పుడు ఈ స్థాయిలో వరదలు రాలేదు, ఇంత స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితులు అయితే లేవని అధికారులు కూడా చెప్తున్నారు. ఈ దిగువకు విడుదలైన నీరంతా కూడా ఇటు నేరుగా శ్రీశైలం నుంచి సాగర్ మీదుగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యవసాయానికి కానీ ఇటు తాగునీటి అవసరాన్ని కూడా పూర్తిగా తీర్చాయి. నీటికి ఇబ్బందులు లేని విధంగా ఈ ఏడాది అయితే వర్షాలు కురిశాయి. భవిష్యత్తులో వచ్చే 2-3 పంటల వరకు కూడా నీటిని నిల్వ చేసుకునే విధంగా ఇటు చెరువులు గాని, వాగులు గాని, బావులు పూర్తిగా నిండిపోయాయి. ప్రాజెక్టులన్నీ కూడా నీటితో కలకలాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఈ ఏడాది పొడవు కోవిడ్ తదితర విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు రామకృష్ణ గారు. అదండి జోగులాంబ గద్వాల జిల్లాలో తాజా కరోనా పరిస్థితి తదితర విషయాలు. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.